అందరం కలిసి మీకోసం అడ్జస్ట్ అయ్యాం తప్ప రాష్ట్రం కోసం త్యాగం చేశాం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ త్యాగాన్ని చూస్తే ఈరోజు సింహపురి తిరగబడింది, రాష్ట్రంలో వన్ సైడ్ అయింది. రేపు రాబోయే రోజుల్లో ప్రజలు గెలుస్తున్నారు, రాష్ట్రం నిలదొక్కుంటుంది, మా పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుందని మరొకసారి తెలియజేస్తున్నా. ఈ రోజు మీరు ఒకసారి చూస్తే పదే పదే మాట్లాడుతున్నాడు ఈ సైకో జగన్. మేము వస్తే ఎన్నికల మేనిఫెస్టో పేదవాళ్ల పథకాలు రద్దవుతాయని, నువ్విచ్చేది 10 రూపాయలు, దోచేసేది 100 రూపాయలు, అప్పు చేసింది 13 లక్షల కోట్ల రూపాయలు. రేపు మేము వస్తే సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయం ఈ పేదవాళ్లకు పంచి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకని ఇప్పుడిచ్చే సంక్షేమం కంటే మెరుగైన సంక్షేమం మేము మీకు ఇస్తున్నాం. మా ఆడబిడ్డలు ఒకసారి ఆలోచిస్తే ఆడబిడ్డ అనేది నెలకు 1500 రూపాయలు, సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. తల్లికి వందనలు ప్రతి బిడ్డకి 15,000 ఇస్తాం, 4 ఉంటే 60,000 ఇస్తాం, 5 మంది ఉంటే 75,000 కూడా ఇచ్చి పిల్లలందరినీ చదివించే బాధ్యత మాదని మీకు అందరికీ హామీ ఇస్తున్నాం. ధరలు పెరిగాయి, దీపం కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం, ఎక్కడ ఆడబిడ్డలకు ఇబ్బంది లేకుండా చేస్తాం. దీనివల్ల ఎక్కడన్నా ఉద్యోగం చేసి రావాలన్నా, షాప్ లో పనిచేసి మళ్లీ రావాలన్నా బస్సుల్లో ఫ్రీగా తిరిగే ఏర్పాట్లు చేస్తాం. తమిళలో మీ అందరికీ హామీ ఇస్తున్నా, మీ ఉద్యోగాలకు గ్యారంటీ మాదే. 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాదే. ప్రతి సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇస్తున్నా. నేను అడుగుతున్నా, డిఎస్సి ఇచ్చాడా మీకు? ఉద్యోగం వచ్చిందా మీకు? ఇస్తాడని నమ్మకం ఉందా మీకు? అందుకే కోరుతున్నా, ఈ సైకో పోతేనే మా పిల్లల భవిష్యత్తు, ఆ భవిష్యత్తుకు మేము గ్యారంటీ ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఈ రోజు రైతును రాజుగా చేస్తాం, 20,000 రూపాయలు ఇస్తాం. ఇదే కాదు, సామాజిక పింఛన్లు చెబుతున్నాను. పింఛను ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారు 84వ సంవత్సరంలో ప్రారంభించారు. 2014లో 200 రూపాయల పింఛన్ని 2,000 చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు నేను ఒకటే హామీ ఇచ్చాను, 3,000 నుంచి ఏప్రిల్ నుంచి 4,000 రూపాయల పింఛన్ ఇచ్చే బాధ్యత మాది. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం.